వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు వచ్చేటప్పటికి 6-7 సార్లు పెంచారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే గంజా ఇస్తూ ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా వాటర్ లేదు కానీ గంజాయి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే దానికి ఇది రైతాంగానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలప్పుడు దాదాపుగా 72,000 కోట్లు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు కాబట్టి ఈరోజు పట్టిసీమ ద్వారా కనీసం నీళ్లు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇసుకంతా తీసేసి వాటర్లో ఫిల్టరింగ్ మెకానిజం తీసేసి అంతా సాల్ట్ వాటర్ వచ్చేసింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ రోజు కట్టిన పట్టిసీమే ఈరోజు ఆయువు అయిపోయింది ఈ ప్రాంతానికి. అది తర్వాత తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి పథకాలు కూడా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను నేను. నా సూపర్ 6 అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో నంబర్ 1 ప్రయారిటీ 20 lakh జాబ్స్ తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేస్తుంది. టార్గెట్ 20 lakh జాబ్స్ పెట్టుకున్నాం. టెంపరీగా జాబ్స్ వచ్చే లోపు నిరుద్యోగ భృతి అనేది ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఎవ్రీ మంత్. తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, అట్లా ముగ్గురుంటే 45. ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకళ్ళకే ఇస్తా ఉన్నారు. అదొకటి. తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు. ఈరోజు సిలిండర్ ధర చూసుకుంటే చాలా పెరిగింది. 900 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది కాబట్టి అంటే 3,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క పేద మహిళకి ఉపయోగం జరగబోతా ఉంది. తర్వాత అన్నదాత పథకం కింద రైతులకి 20,000 రూపాయలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న దానికంటే కూడా దాదాపుగా 25% ఎక్కువ వస్తూ ఉంది. తర్వాత ఆడబిడ్డ నిధి నుంచి 1,500 రూపాయలు ఎవ్రీ మంత్. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా బీసీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వెంటనే పింఛను వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటే ఈ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటా కళ్ళు కానీ వాళ్ళకి వేరే విధమైన ఇబ్బందులు ఫాస్ట్గా వస్తున్నాయి. కాబట్టి 50 సంవత్సరాల వాళ్ళు దాటిన వాళ్ళకి అది ఆ పింఛను తీసుకురాబోతున్నాం. ఆఖరిగా కళలకు రెక్కలు. ఇది ఏంటంటే మహిళలకు కానీ ఎవరన్నా స్మాల్ బిజినెస్లు చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇవి తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. వీటన్నిటితో పాటు పూర్తి అభివృద్ధి అనేది మీద కంప్లీట్గా ఫోకస్ చేసి ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో దాదాపుగా 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతే అక్కడ మొత్తం తవ్వేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రాంతంలో చూస్తే గ్రావెల్ తవ్వారు. తర్వాత నెల్లూరు పోతేనేమో క్వాడ్స్ ఇవన్నీ తవ్వుతూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి పోతే బాక్సైడ్ తవ్వారు. తర్వాత అటు సైడ్ పోతేనేమో సిలికా, ఎట్లా ఏది గ్రానైట్ ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. అన్ని రకాల ప్రజల ప్రకృతి వనరుల్ని పూర్తిగా దోచుకున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే పొరపాటున మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడటం ఎవరి వల్ల కాదు అని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. ఏం లేదమ్మా, మేము ఇక్కడ టిట్కో ఇళ్ళు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కట్టిన వాటిని కంప్లీట్ చేయకుండా స్మాల్ అమౌంట్స్ చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోయాయి అవన్నీ పేదలకి. కానీ అది ఇస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని వాటిని అన్నిటిని ఆపారు. సో వాటిని ఒకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని విన్నాం. విజిట్ చేసినప్పుడు మీడియా వాళ్ళందరినీ మేము పిలుస్తాము. ఈరోజు అదే ఆఫ్టర్నూన్ ఎప్పుడో కొద్దిగా టైం కుదిరినప్పుడు మీరు కూడా రండి, తప్పకుండా చూడాలి. సరేనా? థ్యాంక్ యూ. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అందరు ఇంకా వేగ మూడ్లో ఉన్నట్టున్నారు. చాలా రఘురామయ్య గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు. రఘురామయ్య గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఏమని? అది ముస్లిం మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు నాకేం చెప్పారంటే, సార్
జాయిన్ అవుతుంటే మమ్మల్ని విపరీతంగా భయపెడుతున్నారు సార్, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటే నేను ఆ సందర్భంలో ఒక నియంతృత్వ పోకడలకు మీరు పోవద్దు. ఎందుకంటే టైం మంది బాగుంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే టైం బాగలేనప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆయన నేను చెప్పినప్పుడు వాళ్ళ కొంతమంది మనోభావాలు ఇబ్బంది పడ్డే మాట వాస్తవం. దానికి నేను సారీ చెప్పాను, నా ఉద్దేశం అది కాదు అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మేము వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, మంచి చేయడానికి, అంతేగాని వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కాదు మెయిన్ పర్పస్. ఇట్లాంటి వాటి విషయంలో పెద్ద గోల్ని మిస్ కాకూడదని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. అందులో ఏముంది, ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. అసలు మీరు ఆ దౌర్జన్యం దుర్మార్గం చేయకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు నిన్న చూస్తే అర్చకులని, అంటే బ్రాహ్మణులని, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. సమాజంలో వాళ్ళు ఏ రోజన్నా ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ చేసింది ఎప్పుడన్నా విన్నామా మనం వాళ్ళని? వాళ్ళు దేవాలయాల్లో అతి తక్కువ జీతాలకి, చీమకు కూడా హాని చేయని వ్యక్తులు, వారిని ఈ సమాజంలో ఒక దేవుడు ఉన్నాడనే ఈరోజు భయపడే పరిస్థితి. వ్యవస్థలన్నీ కలుషితమైనాయి. మనకేదన్నా దేవుడు మనల్ని శిక్షిస్తాడనే ఒకే ఒక కారణంతో ఈరోజు మంచి జరుగుతూ ఉంది సొసైటీలో. అలాంటి వ్యక్తులని మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు? ఇది ఎంత అన్యాయం? మీరు అవి ప్రశ్నించండి. నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకొని కొట్టాడంట ఒకడు. ముస్లిం సమాజాన్ని నేను అడుగుతున్నా, నేను మాట్లాడిన దానికంటే అది పెద్ద విషయం కాదా? అసలు ఒక మనిషిని కొట్టడం అంటే అది చెప్పుతోటి ఎంతటి అవమానం అది. ఆ కొట్టిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే కొడతాడాలా? ఎవరిని చూసుకొని ఈ ధైర్యం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడతారనే కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా ఉంటే చీల్చి చెండాడేవాళ్ళు, మేమున్నా కూడా. మరి అవి అడగండి. మీరు అవి అడగటం మానేసి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇక్కడ పడడానికి ఎవ్వరూ లేరు. ఓకే, పల్నాడు ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆపాలని ఎప్పటి నుంచో జనాలు ప్రజలు వచ్చిన ఆపిస్తాం గ్యారంటీ అంటున్నారు. ఎన్నికల తర్వాత ఎవరు మీరు చెప్పిన వాస్తవం అమ్మా. నేను అందరు రాజకీయ నాయకుల్లాగా ఏదో ఎలక్షన్ నా ఓట్ల గురించి మీ దగ్గరికి వచ్చి నేను అన్ని చేస్తా ఇది చేస్తా నేను చెప్పను. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, ఒక పల్నాడే కాదు, నేను 7 నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను స్టడీ చేస్తూ ఉన్నాను. నేను స్టడీ చేసి నేను రైల్వే బోర్డుతో కానీ మినిస్ట్రీస్తో కానీ కూర్చొని మాట్లాడి ఇవి టెక్నికల్గా పాసిబుల్లా కాదా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మీకు హామీ ఇస్తా. నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే 1కి 10 సార్లు వెళ్ళి నేను చేస్తా. చేయలేనివి, నా చేతుల్లో లేనివి నేను అబద్ధపు హామీలు ఇవ్వడానికి రాలేదు. నేను ఇక్కడ 30 సంవత్సరాలు ఉండడానికి వచ్చా. ఈరోజు నేను అబద్ధం చెప్తే మళ్ళీ 3 ఏళ్లలో మీరు అడుగుతారు. కాబట్టి నేను అలాంటి వ్యక్తిని కాదు. బట్ తప్పకుండా ఏ వ్యక్తి పెట్టనటువంటి మనసు పెట్టి చేస్తా, చేసే ఏ పనైనా.